నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు శ్రావణమాసంలో వచ్చే పంచమని నాగుల పంచమి అంటున్నారు, అదేవిధంగా గరుడ పంచమి అంటున్నారు. అసలు ఈ రెండు ఒకటేనా, లేకపోతే తేడా అంటూ ఉన్నాయా? తెలుగు వాళ్ళు సర్పాలను ఆరాధించటం మనం కార్తీక మాసంలో నాగుల చవితి నాడు చేస్తాం. ఉత్తర దేశంలోను కొన్ని ప్రాంతాలు, తమిళ ప్రాంతం, ఒరిస్సా వీళ్ళందరూ కూడా నాగుల చవితి నాడు కాక నాగ చతుర్థి అని చెప్పి ఈనాడే చేస్తారు. శ్రావణ శుద్ధ చతుర్థి తర్వాత కొంతమంది పంచమి నాడు చేసి నాగపంచమి అంటారు. కొంతమంది చవితి నాడు చేస్తారు, కొంతమంది పంచమి నాడు చేస్తారు. ఇది ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతం ఇటు పక్క అంతా కూడా తెలంగాణలో కూడా అంతే చేస్తారమ్మా. తెలంగాణలో కూడా ఈ రోజు ఇప్పుడు నాగుల పంచమి అదే చేస్తారు. తెలంగాణలో కూడా కార్తీక మాసంలో కూడా చేస్తారు నాగుల చవితి అని. ఇక్కడ నేను చెప్తున్నది అదే. ఈ ప్రాంతాలన్నిట్లోనూ చేస్తుంటే వాటి ప్రభావంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చేస్తారు నాగపంచమి. అందులో ఎలా ఉంటుందంటే ఇది చవితి నెమ్మదిగా అసలు దాని ప్రసక్తే లేదు, పంచమి మాత్రం మిగిలింది. ఇది నాగపంచమి అని. ఈ నాగపంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు. సాధారణంగా ఈ నాగపంచమి నాడు ఏం చేస్తారంటే ఇంటి ముందు సర్పాల బొమ్మలు ఇటు అటు ఇంటికి అటు ఇటు వేసే పద్ధతి ఒకటి ఉంది. కొంతమంది గరుత్మంతుడి బొమ్మలు వేసే పద్ధతి ఉంది. లోపల సర్పాలను వేసుకుని ఏది ఏమన్నా ఇటు గరుత్మంతుడు అటు సర్పాలు రెండింటిని ఆరాధించే రోజు ఇది. చాలా చిత్రమైంది. ఎందుకు అంటే గరుత్మంతుడి పాములని తినవచ్చు అని అనుమతి ఉంది. గరుత్మంతుడి ఆహారం పాములే. మరి అటువంటి పాములను ఆరాధించే రోజే గరుత్మంతుడిని కూడా ఆరాధించటం ఏమిటి? అదే కదా. దీనికన్నా అందుకే ఇప్పుడు నాగదేవతను ఆరాధించటం అంత శాస్త్రీయం కాదని కొంతమంది అంటారు. కానీ ఇది కూడా సరే. ఎందుకంటే పంట పొలాలలో పనులు తీవ్రతరం అవుతున్న సమయం ఇది. ఇట్లాంటప్పుడు పొలాల్లో పనులు చేస్తూ అక్కడున్న పాముల్ని వాటిని తరివేయడమో చంపడమో చేయడం, లేదా అవే పారిపోయి వచ్చి జనావాసాల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో. కనుక వాటిని ప్రకృతిలో భాగంగా చూసి దైవ స్వరూపాలుగా భావించి పూజించటం కనుక మొదలుపెట్టినట్టయితే వాడిని చంపటం అన్నది ఉండదు. అందువల్ల ఆ పొలాల్లోంచి బయటికి తరవబడుతూ ఉంటాయని వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేది. కానీ దీన్ని గరుడ పంచమిగా కూడా చేస్తారు. ఈ గరుడ పంచమికి సంబంధించింది ఏమిటంటే ఈనాడు ఎవరైతే గరుడ పంచమి వ్రతాన్ని చేస్తారో వారికి బలిష్టమైనటువంటి సంతానం కలుగుతుంది. వ్రతం కూడా ఉంటుందమ్మా. వ్రతం అంటే పూజే. ఈనాడు ఏం చేయాలి అంటే సాక్షాత్తు విష్ణువునే గరుత్మంతుడిగా భావించి చేయాలి. అంటే గరుడారూఢుడైనటువంటి విష్ణుమూర్తిని, గరుత్మంతుడి మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఎందుకు ఇవాళ ప్రత్యేకంగా చేస్తారు అంటే గరుత్మంతుడు చేసిన మామూలు విషయం కాదు. తల్లికి దాస్య విమోచనం చేశాడు. వినత కద్రువలు పెట్టుకున్నటువంటి పోటీలో అన్యాయంగా కద్రువ గెలిచి, అన్యాయంగా గెలిచి నువ్వు నాకు బానిస కావాలని బానిస చేసుకుంటే దానికి తోడు కొడుకు ఇచ్చిన శాపం కూడా ఉంది, పెద్ద కొడుకు ఇచ్చిన శాపం. అందువల్ల ఆవిడ బానిసగా ఉంటే గరుత్మంతుడు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నువ్వు బానిసగా ఎందుకున్నావు అని అడిగి, నువ్వని కదా మనం బానిసగా ఎందుకున్నావు అని అడిగి తెలుసుకుని సవతి తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మాకు బానిసత్వం పోవాలంటే ఏం చెయ్యాలి అని. అమృతం తెచ్చేయమని అడిగింది. తెచ్చిస్తా అన్నాడు. వెళ్ళాడు, గజకచ్చపాలం తిన్నాడు, బలం కావాలని చెప్పి మొత్తానికి వాలకిల్లిని రక్షించాడు. స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళి చాలా భద్రంగా దాచిపెట్టినటువంటి అమృత కలశాన్ని తలుపుల పగలగొట్టి లోపలికి వెళ్ళి తెచ్చాడు. కాపలా వాళ్ళందరినీ జయించి ఇంద్రుడు వెంటబడ్డాడు. మరి ఆయన కదా రక్షించాల్సింది. వజ్రాయుధం వేస్తే వజ్రాయుధం మీద గౌరవంతో నా ఒక ఈకని నువ్వు కొట్టేసేయి అన్నాడు. ఒక ఈక. అందుకే అన్న నా ఈక తీయలేవంటూ ఉంటారు చూడండి మన వాళ్ళు. అంటే అంత బలం ఉందన్నమాట. అట్లా వచ్చి అమృతం ఇచ్చాడు కదా. అప్పుడు ఇంద్రుడు ఎప్పుడైతే వజ్రాయుధం పనిచేయలేదో ఎట్లాగయ్యా అమృతం పట్టుకెళ్తున్నావు, అందరికి ఇవ్వకూడదు కదా అంటే, నేను తెచ్చిస్తానన్నా అంతే, తీసుకెళ్ళి అక్కడ పెడతా, నువ్వు తీసుకెళ్ళిపో అన్నాడు.
తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వస్తున్నా, మీరంతా ఇది మంచిది కదా, స్నానం చేసి ఆచమనం చేసి వచ్చి పవిత్రంగా తీసుకోండి అని చెప్పి దర్భల మీద పెట్టాడు. వాళ్ళు వచ్చే లోపల ఇంద్రుడు అమృతం తీసుకెళ్ళిపోయాడు. తెచ్చిస్తా అన్నారు కానీ తెచ్చిస్తా అన్నాడు, తెచ్చిచ్చాడు. కద్రువా ఉపయోగించారు. చూస్తుంది అంటే మా దాస్యం పోయింది కదా, పోయింది అంతే. అయితే అంటే బలము తెలివి రెండు ఉన్నవాడు గరుత్మంతుడు. తల్లికి దాస్య విమోచనం చేశాడు గనక గరుత్మంతుణ్ణి విష్ణుమూర్తి తన వాహనంగా చేసుకున్నాడు. అతడికి బలం ఒక్కటే ఉండడం కాదండి, తల్లి మీద గౌరవం, సందర్భానుసారంగా తెలివిని ప్రదర్శించటం, ఇవన్నీ కలిగి ఉన్నాడు. కనుక ఎవరైతే ఈనాడు గరుత్మంతుడిని పూజిస్తారో, గరుత్మంతుడికి ప్రత్యేకమైన పూజనేం కాదు, విష్ణువునే, అందులో గరుడారూఢుడైనటువంటి విష్ణువుని, లక్ష్మీ సహితుడై ఉన్నవాడిని వాళ్ళ పూజించినట్టయితే, వీలైతే ఈ కథ విన్నట్టయితే వారికి మంచి సంతానం కలుగుతుంది. ఇప్పటికే సంతానం కలిగి ఉందనుకో, వాళ్ళు కాదు, వాళ్ళు బుద్ధిమంతులై తల్లి మీద భక్తి కలిగిన వాళ్ళు అవుతారు. ఎంతమంది తెలివి ఉండొచ్చు, అన్నీ ఉంటాయి కానీ తల్లిదండ్రుల మీద గౌరవం ఉండదు కదండి. అట్లా కాకుండా మాతృభక్తి కలిగినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్తారు ఈనాడు చేయవలసింది. దీనికి ప్రత్యేకంగా చేసేది అంటే పంచమే అంటారు గనక నాగుపాముల సింబలు వేస్తారు. గరుడ పక్షిది కూడా పూర్వకాలం ఇప్పట్లాగా పెద్ద పెద్ద ప్యాలెస్లాగా ఉండేవి కాదు అందరికీను. చక్కగా నివాసయోగ్యంగా ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు నివాసయోగ్యంగా ఉన్నాయంటే ఆలోచించాలి, ఎక్కడ కూర్చోవాలో తెలియదు కొన్ని ఇళ్ళకి వెడితే మనకి కదా. అట్లా కాకుండా ఆ ఉన్న ఇళ్ళకి ఈ బయట ఒకవైపు తలుపుకి సింహద్వారానికి ఒకవైపు గరుడ పక్షి బొమ్మ, అంటే పక్షిలాగా ఇటు పక్క జంట నాగులు వేసేటటువంటి కొంతమంది ఆ పుట్టమని తీసుకొచ్చి ఇట్లా ఇంటి ముందు వేస్తారు బొమ్మ టైప్ లో, కొంతమంది అట్లా కూడా చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి, అన్ని చోట్ల అన్ని ఒకలా అని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతం. ఇంకా దీనికి సంబంధించి ఒరిస్సా ప్రాంతంలో అయితే ఏవో కథలు కూడా ఉన్నాయి. వాళ్ళకేదో వాళ్ళ అమ్మ పూజ చేయకపోతే దానికి శాపం వచ్చిందని, కుమార్తె వెళ్ళవన్నీ మళ్ళీ పూజ చేసినందువల్ల వాళ్ళంతా బతికారని, ఇలాంటి కథలన్నీ ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా 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 ఉంటాయమ్మా, చాలా తేడాలు ఉంటాయి. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.